ఈ ఉదయ కాలము మరి యేసయ్య ప్రేయర్ సెల్లో ఉన్న ప్రతి బిడ్డకు మరి దేవుని నామమున శుభములు తెలియజేస్తున్నానండి. మరి దేవుడు మరి ఒక్కసారి మీ మధ్య చేరి ఈ విధంగా వాక్యం పంచుకోవడానికి నన్ను ఆయన బూరగా వాడుకునేటువంటి విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి చిన్న వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ మన హృదయాల్లో దాన్ని భద్రపరచుకోవడానికి మన ప్రయత్నం చేద్దాము. మరి ముఖ్యంగా ఈ సమయంలో మరి ప్రస్తుత దినాల్లో మరి ఈ నవంబర్ నెల అనగానే మరి థ్యాంక్స్ గివింగ్ సీజన్ అని అంటారు. అంటే ఇది అమెరికాలో చాలా వరకు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియా దేశంలో అయితే మరి హార్వెస్ట్ ఫెస్టివల్ అని చేసుకుంటారు, మనందరికి తెలుసు. కానీ ఇది థ్యాంక్స్ గివింగ్ కాబట్టి ఈ దేని గురించి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి అని చెప్పి దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు దయచేసి కోమల కొన్ని విషయాలు కొన్ని రెఫరెన్సులు చదవాలని ఆశపడుతున్నాను. దయచేసి మరి మీ యొక్క బైబిల్ను తెరిచి ఉంచుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓకే. మరి ఎందు నిమిత్తం మనము దేవునికి ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ లేకపోతే కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించుకోవాలి అనేది మనం చూసినట్లయితే, మొదటిగా మరి ఈ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ లేకపోతే మనకు ఆత్మీయమైనటువంటి ఈ పీఠము మన కొరకు ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క మహిమను చూడగలము. మరి ఆయన మన కొరకు దాచిపెట్టినటువంటి ఆ యొక్క రాబోయే దినాల్లో ఉండేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో మనము ఉంచుకోవాల్సింది మరి థ్యాంక్స్ గివింగ్, మరి కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలి అని అంటే, మనం ఒక బలిపీఠం, ఒక పీఠము, ఒక ప్లాట్ఫాము మన జీవితాల్లో ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎందుకంటే రాబోయే దినాల్లో మరి మన ప్రవచనాలు, మన ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చుటకు దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దాని గురించి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలంటే, కృతజ్ఞత కలిగిన జీవితం జీవించాలంటే ఆ యొక్క మరి ప్లాట్ఫామ్ లేకపోతే ఆ బేస్ అనేది మనము మన ఆత్మలో ఉంచుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతున్నాం. దయచేసి 1 తెస్సలోనికైలు 5:18 చదవమని మనవి. 1 తెస్సలోనికైలు 5:18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం మనము నెరవేర్చాలి అంటే మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తమై ఉంటుంది. అది మనం గ్రహించడానికి దేవుడు తన వాక్యము ద్వారా మనకు చూపిస్తున్నాడు. దేవుని యొక్క చిత్తము ఆయన కుమారుని ద్వారా యేసుక్రీస్తులో నుండి మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాము. అలాగే లూకా సువార్త 18 మొదటి వచనము పై భాగం మాత్రమే చదివితే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, నిత్యము ప్రార్థన చేయుట ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము అంటున్నాడు. కాబట్టి నిత్యము ఎల్లకాలము ఎప్పుడు కూడా మనము ఏ సమయంలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరి మనము ఆయనకు ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాస్తుతులు మన ప్రయాణంలో వెళ్ళామనుకోండి, ఆ ప్రయాణంలో మన క్షేమమైన ప్రయాణం దేవుడు అనుగ్రహిస్తే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం కదా. కానీ కొన్నిసార్లు మన ప్రయాణాల్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. అయినా కూడా మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో దేవుని ప్రార్థన మరి ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత ఉందో మనము తర్వాత గ్రహించుకోగలుగుతాం. ఎందుకు అంటే మరి దేవుని యొక్క చిత్తము ప్రకారం ఆ విధంగా నడుస్తుంది అని చెప్పి. ఎందుకంటే మీ అందరికి తెలుసు, బ్రదర్ భక్త్ సింగ్ అంట, ఆయన మరి ఏదో ప్రదేశానికి వెళ్ళడానికి ఆయన సమయానికి ఎయిర్పోర్ట్ చేరుకోలేకపోయాడంట. చేరుకుంటుంటే ఏంటి తనతో తోడు ఉన్న వాళ్ళు అన్నారంట, బ్రదర్ మరి ఫ్లైట్ వెళ్ళిపోతుంది,
మీరు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు, ఇప్పుడైతే మన ఫ్లైట్ దొరకదని అన్నారంట. అంటే ఆయన అన్నాడంట, దేవుని చిత్త ప్రకారం తప్పకుండా అది నాకు దొరుకుతుంది, నేను వెళ్ళాలి, అదే ఫ్లైట్లోనే వెళ్తానన్నారంట. ఎందుకు మరి ఆయన ఎయిర్పోర్ట్ నెమ్మదిగా చేరుకున్నారంట. కానీ ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. కానీ ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ఒక ధనికురాలు తన బాత్రూంలో తన రింగో ఏదో విలువైనటువంటి వస్తువును వదిలిపెట్టి వెళ్ళిందంట. అయితే ఆమె చెప్పిందంట పైలట్కు, మరి తిరిగి దీన్ని తీసుకొని ఎయిర్పోర్ట్కు తీసుకెళ్ళి ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాను అని చెప్పి అన్నప్పుడు తిరిగి మరి ఎయిర్పోర్ట్కు అది చేరుకుందంట. అప్పుడు బ్రదర్ భగత్ సింగ్ దాంట్లో వెళ్ళి ప్రయాణం చేయగల. దేవుని చిత్తం నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి కదా, మన ఊహకు అందనివిగా ఉంటాయి. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తే తప్పకుండా మన యొక్క కార్యాలు, మన యొక్క హృదయ వాంఛలు దేవుడు తీర్చే దేవుడని మనం తెలుసుకోవాలి. అందుకొరకు దేవునికి మనము ఒక స్పిరిచువల్ ప్లాట్ఫామ్ను తయారు చేసుకోవాలి. మరి స్థిరంగా మనము దాంట్లో నిలబడి ఉండడానికి మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దాని గురించి మనము థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత స్తుతులు కలిగి ఉండాలి. మరి ఎందుకు కృతజ్ఞత స్తుతులు అంటే ఏంటి, వాట్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్ అనేది మనం నేర్చుకున్నట్లయితే ఆయన చేసిన మరి మేళ్లను మరి ఎంతగానో మనం అప్రిషియేట్ చేయాలి. మరి చేయటం ద్వారా రాబోయే దినాల కొరకు కూడా మనము సమకూర్చుకోబడతాం, ఆశీర్వాదాలను మనం సమకూర్చుకుంటాం. కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించు వారమై ఉండాలి. మరి మన జీవితాల్లో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను మరి ప్రతి దినము కూడా లెక్కించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం అనుకోము, నిజంగా మన జీవితంలో ప్రతి దినము ఉదయం లేచినప్పటి నుంచి మరి పడుకునే వరకు మంచి నిద్రిస్తాడు దేవుడు, మరి సజీవ లెక్కలో ఉంచుతాడు. మరి ఇవన్నీ కూడా ఉపకారాలే. ప్రతిదినం మనకు భోజనం ఇస్తాడు, ప్రతి దినము మనం చేయాల్సిన కార్యాలతో దేవుడు తోడై ఉంటాడు. కాబట్టి అవన్నీ కూడా చిన్న విషయాలే కానీ పెద్ద విషయాలే కానీ అన్నీ కూడా దేవుని దగ్గర మనం ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి మనము లెక్కించుకొని ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారమై ఉండాలి. మరి ఆయన వలన మరి ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనము చూస్తాం. కాబట్టి మరి ఆయన చేసే ఉపకారాలు, ఆయన చేసే మేళ్ళు చూస్తే మనము ఒక హిమ్ పాడుకుంటాం, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. ప్రతి దినము మరి ఒక్కొక్కటి అది ఎన్నికలేనటువంటి, ఎంచలేనటువంటి, మరి లెక్కించలేనటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మరి కాబట్టి మనము కూడా అనుదినము ఆయన చేసే ప్రతి మేలును, ఆశీర్వాదములను మనము గుర్తు పెట్టుకుని మరి లెక్కించుకుంటూ మరి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారమై ఉండాలి. అలాగే మరి ఎందుకు థ్యాంక్స్ గివింగ్, వై షుడ్ వి గివ్ థ్యాంక్స్, ఎందుకు మనం చేయాలంటే ఇట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఫర్ సూపర్ న్యాచురల్ మల్టిప్లికేషన్ అంటున్నాడు. అంటే మరి ఆ యొక్క మరి ఎప్పుడైతే మనకు ఆ ప్లాట్ఫామ్, ఆత్మ మరి స్పిరిచువల్ ప్లాట్ఫామ్ అనేది మన జీవితాల్లో ఉంటుందో అప్పుడు మరి దేవుడు మనకు చేసినటువంటి కృతజ్ఞత స్తుతులు, ఆశ్చర్య కార్యాలు, మరి ఎంత ఊహించలేనటువంటి అయిన కార్యాలు మనము పొందుకుంటాం. మనం ఊహించుకోలేము. మరి ఎగ్జాంపుల్ మనం యోసేపును చూసుకున్నట్లయితే అన్నలు ఏమనుకున్నారు, ఆయన అమ్మేశాము, ఆయన ఎక్కడో ఒక బానిసలాగా ఉండిపోతాడు, మరి ఐగుప్తీలకు మరి వీళ్ళకు గొర్రెల కాపరికి అయితే ఒక అపరులకు అసలు ఏమీ కూడా పొత్తు లేదు, పంచుకోలేరు. మరి కాబట్టి ఈయన ఒక బానిసలాగా ఉంటాడని. కానీ ఆయన దేవుడు చేసిన మేళ్లను, ఉపకారాలన్నీ ఎంత శ్రద్ధగా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఎటువంటి హింసలు వచ్చినప్పటికీ, శోధనలు వచ్చినప్పటికీ ఆయన దేవుణ్ణి విడవలేదు. అంటే ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను మరి దేవుడు ఆయనలో నెరవేర్చినట్లు మనం చూస్తాం. ఆయన యోసేపు ఎంత కృతజ్ఞత కలిగిన
జీవితం కలిగి ఉన్నాడు. శ్రమలలోనూ ఆయన మరి బాధల్లోనూ ఒక బానిస అంటే ఎంతో భయంకరం కదా, మనందరికి తెలుసు. ఎన్ని విషయాల్లో బానిస అంటే మరి ఇంకా మన జీవితంలో మనం ఏం చేసుకోలేము, ఒకరి చేతి కింద ఉండాల్సిన వారమే. అయినప్పటికీ దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు, మరి అద్భుత కార్యములు మనము ఊహించలేనటువంటివి. కాబట్టి యోసేపు జీవితంలో దేవుడు ఆయనను మరి ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఒక రాజుగా, మరి సింహాసనం తప్ప సమస్తము దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఎంత ఆశ్చర్యకరం అండి, అది మనం ఊహించుకోలేనటువంటి విషయం. అయినప్పటికీ దేవుడు మరి యోసేపును తన యొక్క జీవితంలో ఎంతో గొప్పగా ఉన్నత స్థితికి, కృతజ్ఞత స్థితులు కలిగి ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు ఆయనను హెచ్చించగలిగినాడు. ఆ విధమైనటువంటి పరిస్థితిలో మనముంటే కూడా మనము యోసేపు నేర్పించినటువంటి పాఠాల ద్వారా మనం కూడా చిన్న చిన్న కష్టాలు, సిక్నెస్సే కానీ, ఉద్యోగాలు లేని పరిస్థితే కానీ, ఆర్థిక పరిస్థితే కానీ, ఏ శోధనలు అయినప్పటికీ, ఏ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొన్నప్పటికీ మనం కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలను హెచ్చించే దేవుడు. ఆ యొక్క కష్టాల నుండి, ఇబ్బందుల్లో నుండి, ఇరుకుల్లో నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనము దేవునికి చేయాల్సింది గొప్ప విషయం ఏంటంటే మన ప్రార్థన. మరి మనం ప్రార్థన చేయకపోతే ప్రార్థన ద్వారా మనము అనేకమైన విషయాలను మనం జయించగలుగుతాం. దయచేసి మనం ఇప్పుడు చదువుకుంటాము ఫిలిపియన్స్ 4:6 దయచేసి ఒకసారి చదువుకోమలా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 7:6 అది మనం ప్రతి దినం చదువుకుంటాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి మనము మరి ప్రతి దినము ఆయన చేసే మేలు ఉపకార జ్ఞాపకం చేసుకుని ప్రార్థన మనం ప్రార్థన చేయకపోతే అది ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోవడం కంప్లీట్ అవ్వదండి. కాబట్టి ప్రతి విషయంలో ఆయన మన హృదయవాంఛలు తీర్చే దేవుడు. మరి ఎంతో చక్కగా దేవుడు పౌలు భక్తుడు మనకు విశదీకరించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4-6 అధ్యాయంలో 6వ వచనంలో మనకు నేర్పిస్తున్నాం. కాబట్టి ప్రతి విషయం కూడా ప్రార్థన విజ్ఞాపనలతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్టు బద్దులమై అవుతాం. కాబట్టి థ్యాంక్స్ గివింగ్ ఏంటంటే ప్రార్థన చేయాలి. మరి దేని గురించి మనము దేవునికి ప్రార్థన చేయాలి? వాట్ ఆర్ వి థ్యాంకింగ్ గాడ్ ఫర్? ఎందుకు, దేని గురించి దేవునికి ప్రార్థన చేయాలంటే మనం జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను ఇతరులతో కూడా పంచుకోవాలి, ఇతరులతో కూడా చెప్పుకోవాలి, ఇతరులకు కూడా సహాయపడాలి, ఇతరులకు కూడా మనం సహాయకులాగా ఉండాలి. అప్పుడే దేవుడు మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించినటువంటి వారం అవుతాం. మరి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము 21 దయచేసి చదవమని కోరుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 4:20-21. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థురని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చూడండి, ఈ వాక్యము మనము గమనించినట్లయితే అబ్రహాము శారాల యొక్క జీవితంలో మనం గమనిస్తే వారైతే మరి వారి జీవితాల్లో మరి శారా అయితే తన యొక్క మరి ఉడిగిపోయినటువంటి మరి వృద్ధాప్యంలో ఉన్నది, బిడ్డలను కనే శక్తి ఆ బిడ్డలకు లేదు. కానీ మరి దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా మరి ఆయన అద్భుతకరంగా మరి ఆయన చేసిన వాగ్దానాలు నెరవేర్చే బిడ్డగా
ఉండి మనల్ని ఎంతో ఆయత్తపరుస్తున్నాడు. అబ్రహాము శారాల జీవితంలో ఆయన చేసినటువంటి అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యం, వారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మరి బిడ్డలను కనే పరిస్థితిలో లేకుండా ఉన్న కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని వారిద్దరు కూడా ఎంతో విశ్వసించారు. ఆ విధంగా మన జీవితాల్లో కూడా ఇలాంటివి పరిస్థితులు ఇంకా రావులే, ఇంకా మనం చేయలేంలే అన్నట్టు నిరాశ చెంది ఉంటామో అప్పుడు మనం దేవుని యొక్క వాగ్దానాలని మనం చేత పట్టుకోవాలి. మనము ఈ నిరాశ అనేది సైతాను కలిగిస్తుంది. మరి సైతాను ద్వారా నిరాశ ఉంటుంది కాబట్టి మరి దేవుడు నమ్మదగిన వాడు, సజీవుడు కనుక ఆయన చేసే వాగ్దానాలను బట్టి మరి అబ్రహాము శారాలు ఏ విధంగా పొందుకున్నారో ఆ విధంగా మనం కూడా పొందుకోగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి పౌలు భక్తుడు మరి ఒక వాక్యం చెప్తాడు. మొదటి తిమోతి 1:12 దయచేసి చదవండి. మొదటి తిమోతి 1:12 పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి, దేవుడు వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. చూడండి, మరి దేవుడు మరి ఆయన ఎంత మందిని పౌలు ఎంత హింసించినాడో. ఇటువంటి బిడ్డలను అనలేదు, ఆడవారిని అనలేదు, చంటి బిడ్డలను అనలేదు. కానీ ఎవరిని చూసినప్పటికీ ఆయన మరి ఎంత భయంకరమైనటువంటి హింసలు పెట్టినాడో మనందరికీ తెలిసిన విషయమే. అందుకని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏమంటే నేను అబద్ధికుడను, నేను దోషకుడను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి హింసకుడను అంటాడు, హానికరమైన వాడను అంటాడు. మరి అయితే కూడా ఎటువంటి భయంకరమైన స్థితి ఉన్నప్పటికీ, జీవితం ఉన్నప్పటికీ దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాయి. మరి దేవుని సేవ కొరకు ఆయన మరి ఏర్పరచబడినాడు. కాబట్టి ఆయన మరి పౌలు ఆ దినాల్లో అందుకని ఆయన యేసుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు. మరి మనం కూడా ఇటువంటి పాపులమైనప్పటికీ, దేవునికి అసహ్యమైన కార్యాలు చేసినప్పటికీ మరి తిరిగి ఆయన నమ్మదగిన వాడు, దీర్ఘశాంతము గలవాడు, దయా హృదయం కలిగిన దేవుడు కనుక మనము పౌలు వలె మనం కూడా మన జీవితాలు దేవునికి సరైన లేకపోయినప్పటికీ దేవుని దగ్గర మనం వెళ్తే మరి దేవుని మహిమను మనం చూసినట్లయితే తప్పకుండా దేవుడు మనలను వాడుకునేవాడు. ఆయన మన పాపాలన్నిటినీ కూడా క్షమించి మరి ఆయన సేవ కొరకు మరి వాడుకుంటాడు. కాబట్టి దేవుడు మరి పౌలు కూడా తను గ్రహించాడు, తను చేసేదంతా తప్పు అని గ్రహించి మరి ఇటువంటి వాడిని కూడా, నాలాంటి వాడిని కూడా దేవుడు తన సేవ కొరకు వాడుకున్నాడని కృతజ్ఞత స్తుతులు చెల్లించిన. ఆ విధంగా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. చూడండి, కాబట్టి మనము యుగ యుగములకు మరి ఆయన సజీవము గల దేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు, మారని దేవుడు, వాగ్దానాలు చేస్తాడు. వాగ్దానం మరి ఎంతో కాలం క్రింద, ఎన్నో సంవత్సరాల క్రింద అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చిన దేవుడు అంటున్నాడు, మనందరికీ తెలుసు. కాబట్టి మనము ఆయన యుగ యుగాలకు తండ్రి అని మనం మర్చిపోకూడదు. మరి మన కొరకు ఆయన సమకూర్చినటువంటి ఆ యొక్క ఊహించలేనటువంటి ఆశ్చర్య కార్యాలు, మానవుడు చేయలేనటువంటి కార్యాలు కూడా ఆయన మన కొరకు దాచిపెట్టి ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా
ఆయనను హత్తుకొని జీవించడానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాడిగా ఉండడానికి మనం నేర్చుకోవాలని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. మరి కొద్ది రోజుల క్రితం కూడా మనము నేర్చుకున్నాం. ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? మరి ఒక దినం కాదు, కానీ ఆయన చేసిన మేళ్లను ఉపకారములను కేవలము మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనకు మరి ఆ వాక్యం ద్వారా 103వ అధ్యాయం ద్వారా మనకు నేర్పించినాడు. మనము చదువుకున్నాము, మనము ధ్యానించినాము. మరి ఆ యొక్క వాక్యము కేవలం దేవుడు ఏమంటున్నాడంటే కృతజ్ఞత స్తుతులు, ఆయన చేసిన మేళ్లను ఉపకారం జ్ఞాపకం అనుదినం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఒక్క దినం కాదండి, ప్రతిరోజు మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, మరి దేవుని చేసినటువంటి ఉపకారాలను అన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవిత ప్రయాణాల్లో మరి ఎదుర్కొనే సంకటాలు, పాపాల నుండి మరి దేవుడు క్షమించాలని, ఆయన మేలులను పొందుకోవాలన్న బలహీనత స్థితిలో మనం ఉన్నప్పటికీ ఆయన బలపరిచే దేవుడే అంటున్నాడు. కానీ ఒక సూత్రం ఏంటంటే అనుదినము ఆయన చేసిన మేళ్లను ఉపకారములు మనము మర్చిపోకూడదు. అనుక్షణము ఆయన మేళ్లను తలపోసుకోవాలి. అప్పుడే దేవుడు మన మొరల ఆలకిస్తాడు. మన పాపపు గుంటలో నుండి ఆయన లేవనెత్తే దేవుడు అయి ఉంటున్నాడు. ఎందుకంటే మనము మన సొంతగా ఆ గుంటలోని నుండి, ఆ పాపకు కూపంలో నుండి లేవలేము. కానీ మరి ఎవరో ఒకరు సహాయం చేయాలి. కాబట్టి మన దేవుడైనటువంటి యెహోవా మరి ఆయన ప్రేమ, ఆయన కృప ద్వారా తన కుమారుని మనకు ఈ లోకానికి పంపి మరి మనలను ఆయన ఈ యొక్క పాపంలో నుండి లేవనెత్తుతున్నాడు. కనుక మనము కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. మరి అపోస్తుల కార్యము మరి అపోస్తులుడైనటువంటి పౌలు మరి 1 తెస్సలోనిక 5:15 ఇంతవరకు మనం చదువుకున్న ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం నెరవేర్చే వారం అవుతాం. మరి ప్రతి దినము మరి అపోస్తులుడైన పౌలు ఒక మార్గం మనకు చూపించాడు. ప్రతి దినము మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఆయన దేవుని క్రీస్తు యేసునందు మరి ప్రతి విషయంలో దేవుని చిత్తం నెరవేర్చే వారమై ఉండాలని మనము ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ టైంలో కృతజ్ఞత కలిగిన జీవితాల్లో మనము నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఏ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎందుకంటే దేవుడు చేసిన మేళ్లలో ఉపకారంలో దేనిని మరవకుము అంటున్నాడు. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటో మనందరికీ తెలుసు. ఆయన ఇచ్చినటువంటి సాల్వేషన్, రక్షణ భాగ్యం. మరి ఆ రక్షణ ఎవరు కూడా ఇవ్వలేరు. ఏ మానవుడు కూడా ఇవ్వలేడు. ఏ నరుడు కూడా ఇవ్వలేనటువంటిది. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి జీవితము సజీవ యాగంగా ఆయన సమర్పించుకున్నట్లయితేనే మనము మరి ఆ యొక్క పాప కూపంలో నుండి విడుదల పొందుకుంటాం. మరి మన అతిక్రమల నిమిత్తం, మన పాపముల నిమిత్తము మన కొరకై తన ప్రాణం క్రయధనంగా చెల్లించిన దేవుడు అంటున్నాడు. కాబట్టి తన ప్రశస్త రక్తంలో మరి మనలను శుద్ధి చేసిన దేవుడు అంటున్నాడు. మరి హిమము కంటే మన పాపములను తెల్లగా చేసినటువంటి దేవుడు అంటున్నాడు. ఆయన ఉచితమైన రక్షణ మనకు మనం ఏది చేయలేదు, ఏ దానికి కూడా మనం శిక్ష విధింపలేదు మనకు. కానీ మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము ఆయన శిక్ష విధించలేదు. కానీ మన శిక్షను ఆయన తనపై వేసుకున్నాడు. కావున ఆయనకు మనము ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను బట్టి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉండాలి. మరి రక్షణ మన సొంతగా సంపాదించుకోలేమండి, మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన క్షమిస్తే తప్ప, ఆయన మన పాపములను క్షమించి తన రక్తంలో మరి శుద్ధి చేస్తే తప్ప మనము ఆ యొక్క పొందుకోలేము, రక్షణను పొందుకోలేము. దయచేసి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా
క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చూడండి, మరి ఆయన యుక్త కాలంలోనే, మరి మనము యుక్త కాలంలో ఉంటే మనం ఎన్నెన్నో చేస్తాం కదా. యవన కాలంలో యవనుడా సంతోషపడము యవన కాలంలో అన్నాడు మరి ప్రసంగి గ్రంథంలో. కానీ వాటిని బట్టి మరి తీర్పులోనికి వస్తావు అనేది విషయం చదవరు. కానీ దేవుడు, యెహోవా దేవుడు ఆయన కుమారుని ఆయన యుక్త కాలంలోనే, మరి ఆయన మనము బలహీనులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మన భక్తిహీనులమై ఉండగా మన కొరకు ఆయన చనిపోయినాడు. కాబట్టి మనము ఆయన కృతజ్ఞత, భక్తిహీనులంగా ఉన్నప్పుడే, మరి ఆయనను ఎరుగనటువంటి వారుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు చనిపోయినటువంటి గుర్తు చేసుకుని ఆయన కృతజ్ఞత కలిగి జీవించాలి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుటకు మరి ఈ విధంగా మనము చేసి ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా కీర్తనలు 107 మరి 21 దయచేసి చదివితే బాగుంటుందమ్మా. కీర్తనలు 107 21 వచనం. కీర్తనలు ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చూడండి, మరి ఇక్కడ పైన చూస్తే మనం ఇంకా బలహీనంగా ఉన్నప్పుడు, ఇంకా భక్తిహీనులుగా ఉన్నప్పుడు, ఇంకా దేవుని ఎరగనిగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు యుక్త కాలంలో తను మన చనిపోయినట్లు ఆయన త్యాగం చేసుకున్నట్లు చూస్తాము. అయితే ఇప్పుడు తన ప్రేమను వెల్లడిపరచటకు మరి తను చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. దావీదు మహారాజు ఆయన నిజంగా ఎంతో కృతజ్ఞత, ప్రతి విషయంలో ఎన్నో అధ్యాయాలు మనం చూస్తే ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి అన్న 100 సామ్లో కూడా మరి దేవుని యొక్క వాక్యం మనము ఆనందంతో సంతోషంతో ఆయన యొక్క మరి ఆలయానికి వెళ్ళాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అలాగే దేవుడు నిజంగా మనము కూడా ఆ సంతోషాన్ని ఆనందాన్ని మనం వెల్లడిపరచాలంటే మరి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు అంటే తన ప్రేమను వెల్లడిపరచుటకు, ఆయన మన ఎడల చూపినటువంటి ప్రేమను వెల్లడిపరచుటకు మనము ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే రోమీలకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే అది దయచేసి, మనం ఇంకను పాపులమైండగానే మన కొరకు ఆయన చనిపోయారు, ఆయన రక్తములో కడుగబడినందున నీతిమంతులుగా తీర్చబడిన. మరి ఎందుకు అంటే మనము పాపులమై ఉండగా మరి ఆయన మనలను నీతిమంతులుగా తీర్చినాడంట. కాబట్టి ఆ నీతిని బట్టి, ఆయన ఇచ్చినటువంటి నీతి రక్షణను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. అందుకొరకే మరి మనం పాపులమై ఉండగా మనము ఆయన దేవుని ఒక సన్నిధిలో మన కొరకు మరి ఆయన మనలను అనీతిమంతులను నీతిమంతులుగా తీర్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 28 దయచేసి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 28. 23 అమ్మా, 28 23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. చూడండి, మరి ఎందుకు మనము ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి? మనం ఇంకా పాపులమై ఉండగా, మన జీవితం పాపంలో ఉంటుండగా ఆ దేవుని కృపావరం మనకు అనుగ్రహించినాడు. ఆయన కృప వలన మనము రక్షణ పొందుకోగలుగుతాం. మనం నరకములో పడిపోకుండా నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆయన కృపావరమును బట్టి మనకు నిత్య జీవమును అనుగ్రహించినాడు. లేని ఎడల మనము
పాపముల వలన మరణము మనకు ప్రాప్తించేది. నిత్య మరి నరకం మనము అనుభవించే వాళ్ళం. కానీ మరి దేవుని యొక్క కృపావరము, దేవుని యొక్క మరి ప్రేమ, దేవుని యొక్క మరి ఆయన ప్రేమను మనకు కనపరిచి మరి కృప వరమును మనకు అనుగ్రహించి నిత్య జీవాన్ని ఇచ్చినందువలన మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి అలాగే యోహాను రాసిన మొదటి అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే దేవుని పిల్లలగుటకు ఆయన అర్హత ఇస్తున్నాడు. ఏ విధంగా దేవుని పిల్లలం అవుతాము? మనం ఈ పాపంలో ఉండి పడి మరి నశించిపోకుండా ఉన్నట్లు అయితే మరి దేవుడు ఇంకొక మంచి అర్హత మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి తనను ఎందరు అంగీకరించారో వారందరికీ తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించను. చూడండి మరి ఎంత మంచి అధికారము! సైతాను బిడ్డలను కాకుండా ఆయన బిడ్డలగుటకు అధికారాన్ని అనుగ్రహించినాడు. కాబట్టి మనము ఆయన యందు విశ్వసించి ఉన్న వారికి మాత్రమే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని, కుమార్తెలగుటకు ఆయన అర్హతను మనము పొందుకుంటాం. కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మనలను సైతాను చేతిలో నుండి విడిపించి దేవుని పిల్లలగుటకు అధికారాన్ని మనకు అనుగ్రహించిన ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వసిస్తామో, ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక ఇస్తామో, ఎప్పుడైతే ఆయనను మన హృదయములో పెట్టుకుంటామో, ఎప్పుడైతే ఆయనను అనుసరించి నడుస్తామో అప్పుడే ఆయన పిల్లలగుటకు దేవుడు ఆయన మరి అర్హతను అనుగ్రహించాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక మొదటి 12వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదమ్మా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. పౌలు భక్తుడు అంటాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి, దేవుడు మరి ఇక్కడ పౌలు భక్తుడు రోమా సంఘానికి బ్రతిమాలుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన అనుభవించాడు, ఆయన కృపను పొందుకున్నాడు. ఆయన యొక్క సమస్తము మరి దేవుని ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా ఆయన దేవుని అడుగుజాడలను నడవాలి, ఆయన చూపిన కృపలను బట్టి, ఆయన చూపినటువంటి మేళ్లను బట్టి ఆయన అనుభవించాడు. కాబట్టి ఈ యొక్క రోమా సంఘానికి ఆయన బ్రతిమాలుకుంటున్నాడు. ఏం అంటే సజీవ యాగంగా మీ శరీరంను ఆయనకు సజీవ యాగం అంటే మనం బ్రతికినప్పుడే, మనలో ఊపిరి ఉన్నప్పుడే. ఎంత చనిపోయిన వారైతే దేవుని స్తుతించలేరు. మరి మరణంలోనికి వెళ్ళిన తర్వాత మనం దేవుని స్తుతించలేము. కానీ మనము సజీవ యాగంగా ఉండుటకు, మనం సజీవంగానే ఉన్నప్పుడే ఆయనకు యాగంగా ఉండాలి. మన శరీరాలని ఆయనకు సమర్పించుకోవాలని పౌలు భక్తులు మనకు తెలుసు. కాబట్టి మన ప్రాణాలు ఉన్నప్పుడే ఆయన చేసిన మేళ్లను, మరి ఆయన చేసిన ఉపకారములను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు కలిగి ఆయనకు బద్దులమైంటున్నాం. కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించే వారిగా ఉంటున్నాం. మరి చివరిగా మనం ఒక్క విషయం చూసినట్లయితే, మరి ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ సందర్భంలో అందరూ కూడా ఈ వాక్యాన్ని చదువుతారు. ఏంటంటే మరి ఇంతవరకు ఉదయము మరి కోమల సిస్టర్ చదివినారు కదా, మనం చూసినాం లేవి కాండము 13 అధ్యాయము మరి 14 అధ్యాయం చదివితే ఈ కుష్ఠవ్యాధి అనేది ఎంత భయంకరమైందో, ఎటువంటి మరి దేవుడు వారికి పనిష్మెంట్ ఇస్తాడో, ఎలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటుందో వాళ్ళ జీవితాల్లో మనం ఇంతవరకు చూసినాము కదా. అలాగే మరి ఈ యొక్క లూకా సువార్త 17వ అధ్యాయము దయచేసి చదవమని ప్రార్థిస్తున్నాను. 17 మరి 11 నుంచి 19 వరకు దయచేసి చదవండి. గ్రామములోనికి వెళ్ళుచుండగా
10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ తొమ్మండగుడు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. చూడండి, ఇక్కడ 10 మంది కుష్ఠరోగం అంటే అది భయంకరమైనటువంటి వ్యాధి. మరి మనం చూసినాము లేవికాండము 13వ అధ్యాయం 45-46 వచనం చూస్తే అక్కడ మరి ఈ కుష్ఠ వ్యాధి కలిగినటువంటి వారు అపవిత్రులు. మరి ఆ సూచన మరి వాని నివాసం కూడా పాలెము వెలపటనే ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వాడు మరి గ్రామంలో జీవించడానికి అధికారం, ఎందుకంటే వాడు అపవిత్రుడైనటువంటి వాడు. మరి మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 12:10 కూడా 15 చూస్తే మరి అక్కడ మిరియాము గురించి మనం రాయబడి ఉంటుంది. ఎందుకంటే దేవుడు మరి అభిషేకించిన వారిని మనం ఏమి కూడా అనకూడదు. మరి అది తెలియక అహరోను మిరియాములు మోషేను మరి నిందిస్తారు. ఎందుకు నువ్వు ఈ యొక్క వివాహం చేసుకుంటున్నావు అన్నప్పుడు వెంటనే ఆమెకు కుష్ఠవ్యాధి వచ్చింది. ఆమె 7 దినములు పాలెము వెలుపట ఉంచబడింది. మరి అది సంఖ్యాకాండం 12:10 చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే మరి దేవుని మోషే మరి వేడుకుంటాడో, అడుగుతాడో, మరి అప్పుడు ఆమె స్వస్థత పొందుకుంటుంది. అప్పటి వరకు కూడా తనతో ఉన్నటువంటి వారు మరి తన జనములందరూ కూడా వారు కదలకుండా నిలబడ్డారు. మిరియాం బాగుపడితేనే మేము వస్తాము, ఆమెను మాతో కలిస్తేనే మేము వస్తామని చెప్పి వారు నిలిచిపోయి ఉంటున్నారు. కానీ మిరియాం జీవితం మనం గమనిస్తే మనం దేవుడు ఎన్నుకున్నటువంటి ఆయన అభిషేకం చేసుకున్న వారి ఎడల మనం ఏమీ కూడా అది గొప్ప పాపం అని మనం గ్రహించాలి. కానీ మిరియాము మరి ఆ యొక్క కుష్ఠవ్యాధి చేత మరి ఆమె 7 రోజులు ఆమె పాలెం వెలుపల ఉండింది. మనము ఈ లోకంలో కూడా ఎన్నోసార్లు ఎంతో మందిని నిందిస్తుంటాము, ఎన్నోసార్లు మనము అపవిత్రపరుచుకుంటాం. మనకు తెలియదు మనకు కుష్ఠవ్యాధి వచ్చిందని. కానీ మనం అనుకుంటాం మనమే బాగున్నాము, శుద్ధులంగా ఉన్నాము, దేవునికి ఇష్టంగా ఉన్నాము అనుకుంటాం. కానీ మరి ఈ కుష్ఠవ్యాధి అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. మరి ఈ 10 మంది వాళ్ళు ఏమని కేకలు వేసినారు? మరి మామూలుగా అడగడం లేదు, మరి కరుణించుమని కేకలు వేసినారని రాయబడి ఉంటుంది. కరుణించుము అని అంటే ఇటువంటి పాపపు జీవితం ఉన్నప్పటికీ, ఇంత పాపపు రోగం మనలో ఉన్నప్పటికీ, మరి గ్రామంలో పాలెంలో బయట ఉన్నప్పటికీ ఆయన కరుణించే దేవుడు అని చెప్పి వారికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమని అడుగుతున్నారు? ఆయన వస్తున్న సమయాన్ని చూసి దూరంగా నిలిచారంట, దగ్గరికి రాలేదు. ఎందుకంటే మరి పరిశుద్ధతకు అపరిశుద్ధతకు ఏ పొత్తు లేదు. కాబట్టి దూరంగా నిలిచి వాళ్ళు కేకలు, ఎందుకంటే యేసు ప్రభువు వినాలని ఆయన కరుణించుము అని కేకలు వేసినారంటూ మనం గ్రహిస్తున్నాము. అనగా యేసు కుష్ఠవ్యాధిని కూడా స్వస్థపరుస్తాడు అని వాళ్ళకు తెలుసు. కాబట్టి మరి ఇలాంటి పాపపు జీవితంలో మనం ఉన్నప్పటికీ మనం కూడా దేవుణ్ణి ఆయనను ఆశ్రయించినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని కరుణించే దేవుడు, మనలను స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. మరి ఆయన వెంటనే వారి కేకలు వేసినప్పుడు వారితో అనలేదు, సరే నీవు స్వస్థపడినావు, నీ యొక్క విశ్వాసం అని చెప్పి అనలేదు. కానీ ఆయన ఏమన్నాడంటే యాజకునికి కనపరుచుకోమన్నాడు. మీరందరూ వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అని చెప్పి అంటున్నాడు. దయచేసి మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం చదవమని.
8వ అధ్యాయము మత్తయి సువార్త. ఎందుకు దేవుడు యాజకుని ఎవరితోనూ ఏమో చెప్పకుము సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. కృతజ్ఞత అంటే ఏంటంటే, మనము ఎన్నోసార్లు కృతజ్ఞత కూటాలు పెట్టుకుంటాం కదా, కానీ మరి ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, మన యాజకునికి అది కనపరుచుకొని మన యొక్క కృతజ్ఞత కానుక ఆయనకు చెల్లించాలి. మరి యేసుక్రీస్తు కూడా ఆ 10 మంది శిష్యులకు ఏం చెప్పాడంటే, 10 మంది కుష్ఠరోగులకు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి యాజకులకి కనపరుచుకోమని చెప్పాడు. కానీ మరి ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే మరి వారు రాలేదు. వాళ్ళు వెళ్ళేటప్పుడే మరి వారు శుద్ధులైనట్లు, వారు స్వస్థ పొందుకున్నట్లు మనం వాక్యంలో చూస్తాం. కానీ మరి వాళ్ళు ఒక్కడు మాత్రమే వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడని మరి ఆయన యొక్క వాక్యంలో 15వ అధ్యాయం వచనంలో మనం చదివితే అక్కడ ఏమంటాడు, వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. మరి చూడ, వాడు సమరయుడు. మరి సమరయులకు దేవుడు మరి వాళ్ళకి ఎంత, యూదులకు సమరయులకు పడదు, కానీ దేవుని యందు నమ్మిక ఇచ్చినాడు. దేవుడు ఎంత పాపులమైన ఎటువంటి వారమైన ఆయనను ఎదగని బిడ్డలైనప్పటికీ ఆయన కనికర సంపన్నుడు కాబట్టి ఆయన స్వస్థపరిచే యెహోవా అని ఆ సమరయునికి తెలుసు. తక్కిన 9 మంది కూడా యూదులకు యూద గోత్రానికి సంబంధించిన వాళ్ళకు తెలుసు, అయినా కూడా వాళ్ళు రాలేదు. ఎంత నిరాశ వాళ్ళకి, ఎంత మరి అసంతృప్తి. మనము ఆ విధంగా మనము రక్షణ పొందుకొని మరి కృతజ్ఞతలు కలిగి ఉండకపోతే మన జీవితాలు కూడా వ్యర్థమేనండి. కాబట్టి మనము మరి 9 మంది లాగా ఉండకుండా మరి ఒక్కడు సమరయుని యొక్క జీవితం మనం పెట్టుకొని మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి అని చెప్పి ఈ యొక్క మరి పాఠం మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనము కొన్నిసార్లు మనం దేవుణ్ణి దుఃఖపరుస్తాము, మరి దేవుణ్ణి మరి దేవుని యొక్క అనుకూలంగా దేవుని యొక్క వాక్య ప్రకారం మనము జీవించకుండా ఉంటాము. కాబట్టి మనము కృతజ్ఞత కలిగిన జీవితం జీవించాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. మరి చూసినారు కదా, సమరయుడు సాగిలపడి ప్రభు పాదాల మీద పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడంట. మరి గొప్ప శబ్దముతో ఆయనను మహిమపరిచినాడంట. కాబట్టి ఆ విధంగా మనం అంటే అది కృతజ్ఞత కలిగినటువంటి జీవితం. మరి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అని వానితో చెప్పి ఆయనను పంపించాడు. మరి మనకు అలాంటి స్వస్థత ఉంటే, స్వస్థలు కూడా మనకు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి అంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, ఇంకొకటి ఇతరుల స్వస్థత విశ్వాసం ద్వారా కూడా స్వస్థపరచబడతాం. లేకపోతే మరి సంఘ పెద్దలందరూ కలిసి ప్రార్థన చేస్తే మనం స్వస్థపరచబడతామనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఇది ఎంతో విశ్వాసము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకొరకు ఆ సమరయుడు ఎంతో స్తుతి ఆ దేవునికి మరి కృతజ్ఞత కలిగి జీవిస్తూ మరి తిరిగి ఆయన పొందుకున్నటువంటి స్వస్థత విడుదలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరి ఈ ఉపకారములను మేళ్లను జ్ఞాపకం చేసుకొని మనము సమరయుని గుంపులో ఉన్నామా లేక 9 మంది గుంపులో ఉన్నామా ప్రశ్నించుకుందాం. మరి మనము సమరయులలాగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఎన్నిక లేనటువంటి దేవుని మరి దూరపరిచి రక్షణ పొందుకొని మరి 9 మంది వల్ల ఉంటే మన జీవితము మరి దేవునికి అంగీకారం కాదండి. కాబట్టి మనం ఈ సమయంలో ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ సమయంలో మరి కృతజ్ఞత సమయంలో మరి మనకు ప్రశ్న చేసుకోవాలి, మనం ఏ గుంపులో ఉన్నాం. 9 మంది గుంపులో ఉన్నామా? వారు యూదులైనప్పటికీ దేవుని దూరపరిచినారు.
సమరయుడు అయినప్పటికీ దేవుని యొక్క మహిమను కనపరుచుకున్నాడు, దేవుని మహిమను పొందుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు, కృతజ్ఞత కలిగి జీవించాడు. మనం ఏ గుంపులో ఉన్నామో మనము ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవుడి వాక్యమును మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రికార్డు బంద్ చేయమ్మా.